నేను ప్రియాంక. రాజులు, రాజప్రసాదాలు, వేల కోట్ల సంపద, విలాసవంతమైన జీవితం ఇవన్నీ వినడానికి ఏదో వెండితెర అద్భుతంలా అనిపిస్తాయి. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక కూడా మనలాంటి సామాన్యులకే ఉండే కష్టాలు ఉంటాయని మీకు తెలుసా? కిరీటం ధరించినంత మాత్రాన కష్టాలు తీరవని, రాజసం ఉన్నంత మాత్రాన జేబు నిండా డబ్బులు ఉండవని మేవార్ రాజకుమారి జాహ్నవి కుమారి మేవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. విదేశాల్లో చదువుకోవడానికి ఒక యువరాణి వెయిటర్ గా, టెలిమార్కెటర్ గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? మేవార్ కోట గోడల మధ్య దాగి ఉన్న ఆ ఆర్థిక రహస్యాలేంటి? ఒక సామాన్య మహిళలా ఆమె చేసిన పోరాటం ఏంటి? మేవార్ యువరాణి జాహ్నవి కుమారి సంచలన ప్రయాణంపై ప్రత్యేక కథనం. మేవార్ శతాబ్దాల చరిత్ర కలిగిన వీరుల గడ్డ. ఛత్తీస్గఢ్ కోట నుంచి ఉదయపూర్ సరస్సుల వరకు ఈ రాజకుటుంబం ఒక వెలుగు వెలిగింది. భారతదేశంలో రాజరికం అంతరించినప్పటికీ మేవార్ వారసులు నేటికీ తమ వారసత్వాన్ని, వైభవాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. అయితే బయటకు కనిపిస్తున్న ఈ మిరుమిట్లు గొలిపే వైభవం వెనుక ఒక చేదు నిజముంది. ఆ నిజాన్ని లోకానికి చాటి చెప్పింది మేవార్ యువరాణి జాహ్నవి కుమారి. డబ్బు మాకు కూడా సమస్యే, మాకు కూడా ఆర్థిక ఇబ్బందులుంటాయి అంటూ ఆమె చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజభవనంలో బంగారు చెంచాతో పుట్టిన జాహ్నవి చదువు కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అసలు ప్రపంచం పరిచయమైంది. అక్కడ ఆమె రాజకుమారి కాదు, కేవలం ఒక సాధారణ విద్యార్థిని మాత్రమే. ఇంటి నుంచి వచ్చే డబ్బు కేవలం ఫీజులకు, కనీస అవసరాలకు మాత్రమే సరిపోయేది. విలాసాలకు అక్కడ తావులేదు. అందుకే ఆమె వెనుకడుగు వేయలేదు. కిరీటాన్ని పక్కన పెట్టి సామాన్యురాలిలా 3 ఉద్యోగాలు చేసింది. క్యాటరింగ్ లో వెయిటర్ గా, క్లబ్ లో ప్రమోటర్ గా, ఫోన్ కాల్స్ చేసే టెలిమార్కెటర్ గా కనిపించింది. రాజకుమారి అయి ఉండి ఇలాంటి పనులేంటి అని ఎవరైనా అడిగితే కష్టపడి సంపాదించడంలోనే అసలైన రాజసం ఉంది అని సమాధానమిచ్చేది. ఆ రోజులు ఆమెకు డబ్బు విలువను, మనుషుల మనస్తత్వాలను నేర్పించాయి. 20 ఏళ్ల వయసులో తిరిగి మేవార్ కోటకు అడుగుపెట్టిన జాహ్నవికి తన కుటుంబ వ్యాపారాల్లో ఉన్న లోపాలు అర్థమయ్యాయి. అప్పటి వరకు మధ్యవర్తులు, సలహాదారులు రాజకుటుంబాన్ని తప్పుదో పట్టిస్తూ సంపదను హరించి వేస్తున్నారని ఆమె గ్రహించింది. వెంటనే రంగంలోకి దిగింది. సొంత బంధువులైనా సరే, స్నేహితులైనా సరే కుటుంబ పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందాలంటే వారి ఖర్చులు వారే భరించాలనే కఠిన నిబంధన తెచ్చింది. తండ్రి మొదట వ్యతిరేకించినా ఆమె పట్టుదల ముందు తలవంచక తప్పలేదు. మధ్యవర్తులను తొలగించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో మేవార్ పేరును మళ్లీ విశ్వవ్యాప్తం చేసింది. సంపదను సృష్టించడం కంటే ఉన్న సంపదను కాపాడుకోవడం ముఖ్యం. ఇదే జాహ్నవి కుమారి ఫాలో అయ్యే సిద్ధాంతం. రాజకుమారిగా తన అధికారాన్ని కాకుండా ఒక బిజినెస్ ఉమెన్ గా తన మేధస్సును నమ్ముకుంది. ఎంతో మంది ఆమె సామర్థ్యాన్ని శంకించినా, వెక్కిరించినా వాటన్నిటినీ తన విజయాలతోనే సమాధానం చెప్పింది. నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని తన కన్నుసన్నలతో నడిపిస్తూ ఆధునిక తరానికి ఐకాన్ గా నిలిచింది. పుట్టుకతో వచ్చిన హోదా కంటే సొంతంగా సంపాదించుకున్న గుర్తింపు గొప్పదని నిరూపించిన జాహ్నవి కుమారి మేవార్ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక గొప్ప పాఠం.